హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఘన స్టోరీస్ వరల్డ్. స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. శ్రీవల్లి ఎపిసోడ్ 3. ధీరజ్ షాక్గా చూస్తే అతడి పెదాలని ఓసారి చప్పరించి వదిలి ఐ లవ్ యూ అర్థమైందా, ఇక ఫిక్స్ అవ్వు, నువ్వు నా వాడివిరా అని అతడిని వదిలి కన్ను కొట్టి చిన్నగా నవ్వి ఓపెన్ అయిన లిఫ్ట్ డోర్ నుండి బయటికి వచ్చింది. తిప్పుకుంటూ వెళ్ళిపోతున్న శ్రీవల్లిని చూసిన ధీరజ్కి గట్టిగానే షాక్ తగిలింది. పాపం బాబుకి అతడి గుండె మీద చేయి వేసుకొని రుద్దుకుంటూ, ఏం తిప్పుకుంటూ పోతున్నావే, నన్నిక్కడ ఏదో ఏదో చేసి అని ఇంకా అతడి పెదాలపై పచ్చిగా తగులుతున్న ఆమె ఎంగిలి ఓసారి నాలుకతో లీక్ చేసి చిన్నగా నవ్వుకుంటూ అతడి కార్ తీసుకొని ఇంటికి బయలుదేరాడు. వెళ్తున్న ధీరజ్ని చూసి మళ్ళీ అరవింద్ గారి దగ్గరికి వెళ్ళింది శ్రీవల్లి. బేబీ, నువ్వు నిజంగా ధీరజ్ని లవ్ చేస్తున్నావా అని అడిగారు అరవింద్ గారు కూతుర్ని చూడగానే. ఎస్ డాడీ. బట్ వై? వై అంటే ఏం చెప్పాలి పప్పా, నాకు వాడు చూడగానే నచ్చేశాడు. నాకు వాడు కావాలి అని అనిపించింది. వాడిని చూడగానే వాడే నా లోకం అనిపించింది. వాడే నా భర్త అనిపించింది. ఇంకా చాలా అనిపించింది. అవన్నీ మీకు చెప్తే బాగోదు, కానీ నాకు వాడు కావాలి అంతే. మీరు ఒప్పుకోకపోయినా వాడే నా మొగుడు అని తేల్చి చెప్పేసింది శ్రీవల్లి పాప. అది అంత గట్టిగా ఉన్నాక మనం ఏం చేస్తాంలే డాడీ. అది ప్రేమించాక మనం ఒప్పుకోక తప్పదు. లేకుంటే దాని సంగతి తెలిసిందే కదా అన్నాడు క్రాంతి చైర్లో తీరిగ్గా కూర్చుని. ఆహా, నువ్వు నన్ను కరెక్ట్గా అర్థం చేసుకున్నావురా అన్నయ్య. డాడీకి కూడా అర్థమయ్యేలా చెప్పు కాస్త అంది శ్రీవల్లి. కానీ బేబీ, అతడు ఇప్పుడిప్పుడే స్టార్టప్ కంపెనీ పెట్టి ఎదుగుతున్నాడు. మనకన్నా ఆస్తిలో తక్కువ, అన్నిట్లోనూ తక్కువే కాస్త వాళ్ళు. అది నీకు తెలుసా అని అడిగారు అరవింద్ గారు. అబ్బా డాడీ, ప్రేమకి డబ్బుతో ఏం పనుంది? నాకేమైనా వాడి డబ్బులు కావాలి అని అడిగానా? నాకు వాడు కావాలి అన్నాను అంతే. వాడి జాబ్ కాదు, వాడు కూలీ పని చేసినా కూడా నాకు ఓకే. వాడు ఏం చేసినా నన్ను పోషించుకుంటాడు. నాకు వాడి పని గురించి అవసరం లేదు, వాడి గురించి ఇంపార్టెంట్ అంతే. ఈ తక్కువలు ఎక్కువలు అవన్నీ నాకు వద్దు. మీరు కూడా అవన్నీ ఆలోచించకండి. వాడు ఏ పని చేస్తున్నా, వాళ్ళు ఎంతలా ఉన్నా వాడంటే నాకు చాలా ఇష్టం అని చెప్పాను కదా. నాకు వాడితో మ్యారేజ్ ఫిక్స్ చేయండి. ఇది ఒక్కటి చేసి పుణ్యం కట్టుకోండి చాలు. పెళ్ళి అని చావ కొడుతున్నారు కదా, చేసుకుంటాను. వీడిని మాత్రమే చేసుకుంటాను అని చెప్పేసింది శ్రీవల్లి. నీకు నచ్చాక ఇక మాది ఏముందిలే తల్లి, నీ ఇష్టమే కదా నేను ఎప్పుడూ కోరుకునేది. నీకు నచ్చాడు అంటే నేను ఆస్తి అంతస్తులు చూడనులే, కానీ నువ్వు అక్కడ ఇబ్బంది పడతావని నా భయం. డబ్బులో పుట్టి పెరిగావు తల్లి నువ్వు. రేపు అక్కడ నీకేమైనా ఇబ్బందులు ఎదురైతే నువ్వు వాటన్నిటినీ నెట్టుకురాగలవా అనేదే నా ప్రశ్న. అబ్బా, చెప్పాను కదా డాడీ, నాకు వాడు ఉంటే చాలు. వాడి ఆస్తి అంతస్తు అవసరం లేదు అంది శ్రీవల్లి. ఓకే బేబీ, నేను అతడి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా కనుక్కున్నాక వెళ్ళి పెళ్లి సంబంధం మాట్లాడతాను. ఓకేనా నీకు అని హామీ ఇచ్చేశారు అరవింద్ గారు. థ్యాంక్ యూ పప్పా అని అరవింద్ గారిని హత్తుకొని, ఓకే పప్పా బాయ్, ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్తున్నా, బాయ్ అన్నయ్య అని చెప్పి తన కార్ తీసుకొని బయటికి వెళ్ళింది శ్రీవల్లి. క్రాంతి. ఎస్ డాడీ, వచ్చేసాయి అతడి డీటెయిల్స్ అని క్రాంతి మొబైల్ అరవింద్ గారి ముందు పెట్టాడు. ధీరజ్ నాన్న అనిల్ గారు, అమ్మ సుభద్ర గారు. ధీరజ్కి ఒక తమ్ముడు విరాజ్. అతడికి ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. అదే కంటిన్యూ చేస్తూ ఉన్నాడు విరాజ్. ఇంకా ధీరజ్కి ఓ చెల్లి ప్రసన్న, తిను MBA స్టూడెంట్. వీళ్ళ ఫ్యామిలీ ఇది. అనిల్ గారికి పెద్ద నర్సరీ ఉంది. ఎక్కడ దొరకని మొక్కలు కూడా అక్కడ దొరుకుతాయి. ఆయనకి ప్రకృతి అంటే చాలా ఇష్టం. అందుకే ఆయన అందులోనే సెటిల్ అయ్యారు. ఆయన ఇంట్లో కన్నా ఎక్కువగా మొక్కల దగ్గరే ఉంటారు. ఓకే, వీళ్ళ ఫ్యామిలీ బాగుంది. ఆస్తులు కూడా బాగానే కూడబెడుతున్నాడు ధీరజ్. ఇప్పుడు ఓకే, పర్లేదు అని ఇక తండ్రి కొడుకులు ఆ రోజు ఆఫీస్ వర్క్ పూర్తి చేసుకొని ఇంటికి బయలుదేరారు.
అరవింద్ గారి భార్య కవిత గారు గృహిణి, క్రాంతి వైఫ్ సుమన. వీళ్ళకి ఇద్దరు పిల్లలు. బాబు 3 years ఆయుష్ వాడి పేరు, పాప 1 year నిషిక ఈ బుడ్డదాని పేరు. అరవింద్ గారు రాగానే ముందుగా ఫాస్ట్గా ఆయన రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి నిషిక పాప ఆయు బేటా అని పిలిచేసరికి మనవడు మనవరాలు ఇద్దరు తాత దగ్గరికి వచ్చేశారు నానమ్మ దగ్గర నుండి. ఓ నా బంగారాలు, ఏం చేస్తున్నారమ్మా అని వాళ్ళ కోసం తీసుకొచ్చిన బిస్కెట్స్ చాక్లెట్స్ వాళ్ళకి తినిపిస్తూ వాళ్ళతో చాలాసేపు ఆడుకున్నారు అరవింద్ గారు. హలో, ఇక్కడ మేము కూడా ఉన్నామండి, మమ్మల్ని కూడా కాస్త పట్టించుకోండి అన్నారు కవిత గారు. ముందు వీళ్ళతో ఆడుకున్నాక తర్వాత నీతో ఆడుకుంటానులే కవిత అన్నారు అరవింద్ గారు చిలిపిగా. అరవింద్ అని ఆయన భుజం మీద ఒక దెబ్బ వేసి ఆవిడ లోపలికి వెళ్ళిపోయారు నవ్వుకుంటూ. క్రాంతి అతడి రూమ్కి వెళ్ళేసరికి సుమన పిల్లలు రూమ్ అంతా విసిరేసిన బొమ్మలు సర్దుతూ కనిపిస్తుంది. క్రాంతి అది చూసి నవ్వుతూ సుమనని హత్తుకొని హాయ్ బంగారం, మిస్ యూ అని సుమన బుగ్గపై కిస్ చేశాడు. క్రాంతి, ఫ్రెష్ అయ్యిరా ముందు నువ్వు, పిల్లలు వస్తారులే వదులు. అబ్బా వాళ్ళు రారులే సుమన, డాడీ దగ్గర ఉన్నారు, డాడీ ఉంటే వాళ్ళకి మనం అవసరం లేదులే అని భార్యని హత్తుకొని అలాగే బెడ్ మీదకి తీసుకువెళ్ళాడు. ఇక మన శ్రీవల్లి పాప ఫ్రెండ్స్తో ఫుల్గా తిరిగేసి డిన్నర్ కూడా బయటే చేసి నైట్ ఇంటికి వచ్చేస్తుంది. శ్రీవల్లి కూడా ఫ్రెష్ అయ్యి ముందు నిషిక ఆయుతో కాసేపు ఆడుకొని డిన్నర్ చేయనందుకు అమ్మతో వదినతో 4 తిట్లు తిట్టించుకొని తన రూమ్కి వెళ్ళి ధీరజ్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ధీరజ్ ఊహలతోనే నిద్రపోతుంది. మన ధీరజ్ బాబు అరవింద్ గారి ఆఫీస్ నుండి అతడి ఆఫీస్కి వెళ్ళి అక్కడ మిగిలిన వర్క్ కూడా కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత ఇంటికి వెళ్ళాడు. ధీరజ్ ఇంటికి వెళ్ళేసరికి విరాజ్, ప్రసన్న, అనిల్ గారు, సుభద్ర గారు అందరూ ధీరజ్ కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు డిన్నర్ కోసం. నాకు లేట్ అవుతుందని చెప్పాను కదా మార్నింగ్నే, నా కోసం ఎందుకు వెయిట్ చేస్తున్నారు మీరు అని ధీరజ్ కూడా త్వరగా అతడి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చాడు. అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లి అతడి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అని. నువ్వు ఇంట్లో తినేదే చాలా తక్కువ కదరా నాన్న, ఆ రోజు కూడా అందరం కలిసి తినకపోతే ఏం బాగుంటుంది చెప్పు అని సుభద్ర గారు పిల్లలు ముగ్గురికి భర్తకి వడ్డించి ఆవిడ కూడా వడ్డించుకున్నాక అందరూ చక్కగా భోజనాలు చేసి కాసేపు మాట్లాడుకొని ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు. మార్నింగ్ ధీరజ్ ఆఫీస్లోకి అడుగు పెట్టడమే ఆలస్యం. అమ్మాయిల కళ్ళన్నీ ధీరజ్ వైపు ఉంటే మిగిలిన మగాళ్ళంతా ధీరజ్ బాబుని చూసి కుళ్ళుకొని చచ్చిపోతారు. ఈ ఆడవాళ్ళకి ఈసారి ఒక్కడు కనిపిస్తే చాలు, మేము కనిపించాము ఇక అని. ధీరజ్ అతడి క్యాబిన్కి వెళ్ళి వర్క్ ఇలా మొదలు పెట్టాడో లేదో ఇలా ధీరజ్ ముందు ప్రత్యక్షమైంది శ్రీవల్లి పాప. హాయ్ ధీరా అంటూ. ధీరా అన్న పిలుపుకి ధీరజ్ ఒక ఐబ్రో రైస్ చేసి శ్రీవల్లి వైపు చూశాడు. ఏం, నేను అలా పిలిస్తే బాగోలేదా అంది శ్రీవల్లి నవ్వుతూ. ఎందుకు వచ్చావే? ఓయ్, ఫస్ట్ టైం నీ ఆఫీస్కి వస్తే ఎందుకు వచ్చావు అని అడుగుతున్నావు, ఇదేం బాగోలేదు తెలుసా అంది శ్రీవల్లి ధీరజ్కి ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుంటూ. అసలు నిన్నెవ్వడు రమ్మన్నాడే నా ఆఫీస్కి అన్నాడు ధీరజ్ చైర్ వెనక్కి వాలి అడిగాడు శ్రీవల్లినే చూస్తూ. కాబోయే మా ఆయన ఆఫీస్కి నన్నెవరో పిలిస్తే నేను రావడం ఏంటి, నాకు రావాలనిపించి వచ్చాను అని చెప్పింది శ్రీవల్లి. నీకు బలుపు మామూలుగా లేదే, ఎంతైనా నీకు కాబోయే పెళ్ళాన్ని కదా, ఆ మాత్రం బలుపు ఉండడంలో తప్పు లేదులే ధీరా. మూసుకొని పోవే ఇక్కడి నుండి. ఎప్పుడు వర్కేనా, అలా బయటికి వెళ్దాం రావచ్చు కదా అని అడిగింది శ్రీవల్లి గారంగా.
నేను నీలా ఖాళీగా ఉన్నాను అనుకున్నావా? నా కోసం రావచ్చు కదా ధీరా. ఉఫ్, ఇది దీని చూపులతోనే దానికి నచ్చినట్టు చేయించేలా ఉంది నాతో. దీంతో కాస్త జాగ్రత్తగా ఉండాలి అనుకున్నాడు ధీరజ్ తన మనసులో. ఇప్పుడేంటి, నేను నీతో బయటికి రావడమే కావాలి అంతే కదా, పద అని ధీరజ్ అనడంతో శ్రీవల్లి పాప ఫుల్ ఎక్సైట్గా లేచి నిలబడింది. ధీరజ్ శ్రీవల్లి చేయి పట్టుకొని బయటి దాకా తీసుకువెళ్ళి తనని డోర్ అవతల వదిలిపెట్టి, బాయ్, నాకు ఫుల్గా వర్క్ ఉంది, ఇంకొకసారి బయటికి వెళ్దాం తిరుగుదామని ఆఫీస్కి వచ్చావనుకో కాళ్ళు విరగొడతా, ఏమనుకుంటున్నావో అని శ్రీవల్లి మొహం పైనే డోర్ వేసేశాడు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.